హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ 6 to 12 months బేబీకి అండి. దీనికోసం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 6 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3 inches, నెక్ విత్ 2.5 inches మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్ షేప్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch డౌన్కి మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 1.5 inches మెజర్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 inches క్లాత్ని విచ్చిపెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బటన్ కోసం సెంటర్లో 2 inches లెంత్ మెజర్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ విత్ 32 inches ఉందండి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెంత్ 3.5 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ లెంత్ 16 inches ఉందండి. మనకి యాక్చువల్గా బాడీ లెంత్ 12.5 or 13 inches కావాలి. సో క్లాత్ బట్టి మనం ఈ 3.5 inchesని ఫ్రిల్స్ కోసం కటింగ్ చేసుకోవాలి. సో సైడ్కి ఎక్స్ట్రా 3.5 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ కోసం 3.5 inches కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ కోసం 2 partsగా
కటింగ్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 12.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాదర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎంటర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ విత్ 28.5 ఇంచెస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బాడీ పార్ట్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ దగ్గర పైనుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎంటర్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. స్లీవ్స్ దగ్గర ఫ్రిల్స్ కోసం 3.5 ఇంచెస్ లెంత్ 16 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి. 2 లేయర్స్ క్లాత్ తీసుకోవాలండి. 2 సైడ్స్ కోసం ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల వైపుకి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ని తీసుకొని షోల్డర్ దగ్గర స్లీవ్స్ని సెంటర్కి మార్క్ చేసుకొని షోల్డర్ సెంటర్ దగ్గర పెట్టుకొని బోత్ సైడ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. అండర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు క్రాస్ క్లాత్ తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ క్రాస్ క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. అండర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి బటన్ కోసం 4 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి. అండ్ లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలండి. 2 ఇంచెస్ వరకు స్లిట్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బ్యాక్ సైడు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
అండ్ ఎడ్జెస్లో కార్నర్కి వి షేప్లో కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకొని క్లాత్ని లోపల వైపుకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రాక్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని ఎడ్జెస్లో ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నెక్ చుట్టూ ఫ్రిల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. రిమైనింగ్ 3.5 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఎడ్జెస్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని గ్యాదర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సెంటర్ పార్ట్ నుండి ఫ్రిల్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్ చుట్టూ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు 1.5 ఇంచ్ విత్ ఉన్న క్రాస్ క్లాత్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లిట్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్కి వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ బటన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్రాక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్కి బటన్ ఆర్ ప్రెస్సింగ్ బటన్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, 6 to 12 months బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.